వంకాయ లవర్స్‌కి ఈరోజు వంకాయతో ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదే గ్రీన్ మసాలా వంకాయ కర్రీని. ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది. అన్నం, చపాతీ, పుల్కా రోటీ ఎందులోకైనా బావుంటుంది. దీనికోసం కొద్దిగా నూనె, పచ్చిమిర్చి, నువ్వులు, ఉల్లిగడ్డ ముక్కలు, కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకే పుదీనా ఆకులు, కొత్తిమీర, కొద్దిగా చింతపండు, చింతపండు మరీ ఎక్కువగా వేయొద్దు పుల్లగా అయిపోతుంది. అందులోకే కొద్దిగా వెల్లుల్లి, అల్లం ముక్కను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. అదే కడాయిలోకి కొద్దిగా నూనె, జీలకర్ర, కరివేపాకు ఇలా 4 ముక్కలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ముందుగా మనం ఫ్రై చేసుకున్న వాటిని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. వంకాయలు ఇలా మెత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్, తగిన నీళ్లు, ఉప్పు, పసుపు, కొద్దిగా గరం మసాలాను వేసుకొని కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ.